భద్రావతి సేనాపతి మాటల ద్వారా వల్లి భద్రావతి కుట్రను తెలుసుకున్న ప్రేమ ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు పూర్తిగా స్టోరీ అర్థమవుతుంది. అలాగే వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ప్రేమ అయితే ఎక్కడికక్కడ ధీరజ్ గురించి ఆలోచిస్తూనే, ధీరజ్ నన్ను దూరం చేసుకోవాలని అనుకోవడం ఏంటి, అసలు ధీరజ్ నా గురించి ఇలా ఆలోచించటం ఏంటి, ఎందుకు నన్ను ఈ రకంగా అందరి ముందు అవమానాల పాలు చేస్తున్నాడు అని బాధపడుతూ ఉంటుంది ప్రేమ. ఈలోపు బల్లి వచ్చి ఇక క్లాస్కి వెళ్తున్న ప్రేమను కదిపి మరీ, నువ్వు ప్రశాంతంగా డైవర్స్ ఇచ్చేసేయి, ధీరజ్ తోటి నీకు ఎటువంటి గొడవ ఉండదు, ఇన్ని రకాలుగా అవమానాల పాలు చేసిన ధీరజ్ను నువ్వెందుకు జీవితాంతం మొయ్యాలి అని చెప్పేసరికి ఇక ఆలోచనలో పడుతుంది ప్రేమ. అలా ఆలోచనలో పడి, ఏంటేంటి మళ్ళొక్కసారి చెప్పు అంటుంది. నేను అదే చెప్తున్నాను సెల్లాయ్, శుభ్రంగా ధీరజ్కి ఇడాకులు ఇచ్చేసేవరకు ఈ గొడవలు ఏటి ఉండవు, ప్రశాంతంగా ఉండొచ్చు, ధీరజ్ మీ ఇంటి మీద పగబట్టే పని కూడా ఉండదు అని అనేసరికి వాళ్ళు చెంప చెడ్డును పగలగొట్టి, చూడు నువ్వు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు, నిన్నేమీ వెధవ సలహాలు నేను అడగలేదుగా, ఎవరిమ్మన్నారు, అయినా నీకెందుకు, నేనేం చేయాలో నువ్వెందుకు చెప్తున్నావు, నువ్వు ఇవ్వాల్సిందిగా, ఇన్ని రకాల తప్పులు కుట్రలు చేస్తే నిన్ను వదిలేస్తానని చందుబాబు అంటే వద్దు అని చెప్పి మేమందరం ఆపాం, మేం కూడా చందుబాబుకి చెప్పి నీకు విడాకులు ఇప్పించేమా అని చెప్పని అంటుంది ప్రేమ. దాంతో ఒక్కసారిగా, అది కాదు సెల్లాయ్ అంటుంది, నోరు మూసుకుని నీ పని నువ్వు చేసుకో, నర్మదక్క దగ్గర వేసిన వేషాలు నా దగ్గర వేయకు, ఇంకా తనైనా మంచిగా ఆలోచిస్తుంది, నా సంగతి తెలుసుగా, అనుకుంటూ ఉంటారు కదా మీ బ్యాచ్ అందరూ, పొట్టి మిరపకాయ అని చెప్పి, ఘాటు చాలా ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతుంది. జెట్టి నన్నే సంప మీద కొడతావా ప్రేమ, ఇక నిన్ను వదిలే ప్రసక్తే లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఇద్దరిని కలవనివ్వను అని వల్లి అంటూ ఉంటే, ఏడ్సేవలని బొందా అని చెప్పి వినపడుతుంది. చుట్టూ చూసేసరికి ఎవరు కనిపించరు. ఇక నా మైండే నాకు చెప్తోంది ఏంటి అనుకుంటూ వల్లి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ప్రేమ ఇన్స్టిట్యూట్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇన్స్టిట్యూట్లో అందరూ కూడా పిక్నిక్, అదే కొంచెం మన అందరం కలిసి టూర్ వేద్దామని చెప్పేసి అనుకుంటారు. అనుకునేసరికి టూర్ కంటే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోవడం తన వల్ల అవుతుంది, కానీ ధీరజ్కు చెప్పకుండా టూర్ కంటే అమ్మో అది మామూలు విషయం కాదు అని అనుకుంటూ, కానీ వాడికి చెప్పకుండానే వెళ్ళాలి, చెప్పాల్సిన అవసరం ఏముంది, వాడి దగ్గర నేనేమైనా ఉంటున్నానా ఇప్పుడు, లేదు కదా అని అనుకుంటూ ఇక ప్రేమ సరే చెప్పకుండానే వెళ్ళిపోతాను అని చెప్పని అనుకుంటుంది. అలా అనుకున్నటువంటి ప్రేమ ఇక క్లాస్ అయిపోయిన తర్వాత బయలుదేరేసరికి ధీరజ్ వస్తాడు. ప్రేమ ఒక్కసారి నేను చెప్పేది వినవా ప్లీజ్, నేనేది కావాలని చేయలేదు ప్రేమ, నీతో మాట్లాడే అవకాశం కోసమే నేను గుడికి వచ్చాను, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా నీ దగ్గర నుంచే అవకాశం నాకు దొరకలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు, అప్పుడు కూడా సడన్గా నిన్ను ఆపుదామని చేపట్టుకున్నానే తప్ప నిన్నేదో చేయాలని కాదు ప్రేమ, నలుగురిలో నిన్ను అవమానించాలని అంతకంటే కాదు, ప్లీజ్ దయచేసి నన్ను అర్థం చేసుకోవా ప్లీజ్ ప్రేమ అంటూ ఉంటాడు ధీరజ్. అయితే ఇక ధీరజ్ మాటల్ని వినిపించుకోకుండా ప్రేమ వెళ్ళిపోతూ ఉంటే, ప్రేమ ఏంటి టూర్కి వస్తున్నావా అని చెప్పని అడిగితే, ఒక్కరోజు వెళ్ళేది కూడా పెద్ద టూరేనా, వస్తున్నాను అంటుంది. అదేం ప్రేమ, కనీసం వెళ్ళనా నన్ను అడగలేదు అంటే నువ్వెవరివి, నేను నిన్నెందుకు అడగాలి, నేనేమైనా నీ పెళ్ళాన్నా, కాదని చెప్పావు కదా ఇంకేంటి అంటే, ప్రేమ ప్లీజ్ ఇంకా వదలవా, అదే విషయాన్ని పట్టుకుని వెళ్ళాడతావా అంటూ ఉంటాడు ధీరజ్. అయితే అనేసరికి, వదలనరా, ఎట్టి పరిస్థితులను వదలను, ఆ మాట అనడానికి నీకెంత ధైర్యం రా, నేను నీ పెళ్ళాని కదా, ఎవతిరా నీ పెళ్ళాం, మరి చూపించరా ఎవతి నీ పెళ్ళాం అని చెప్పని అంటుంది. ఓసే రాక్షసి, నువ్వు తప్ప ఎవరున్నారే నా జీవితానికి, కనీసం ఏ లవ్లోనైనా పడి పెళ్లి చేసుకుందాం అనుకునే టైం కూడా ఇవ్వలేదు కదే మాయమ్మ, ఇలా చెప్పింది 4 అడుగులు వేసి నిన్ను పెళ్లి చేసుకున్నాను, ఇదే కదే నా పెళ్లికి జరిగినటువంటి పని, మరి ఇంకేముంది నా మొహానికి అంటూ ఉంటాడు. ప్రేమ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఇక గబగబా ఇంటికి బయలుదేరుతుంది. ఇక ప్రేమకి ఎంత మాట్లాడినా అనవసరమని, ఈరోజు నువ్వు నా నుంచి తప్పించుకోలేవే ప్రేమ అంటాడు. ఏం చేద్దాం అనుకుంటున్నావురా అంటే, చూద్దు గాని అని చెప్పేసేసి ఇక ధీరజ్ అంటాడు. వీడేం చేయబోతున్నాడు అనుకుంటూ ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత తన గదికి వెళ్ళి ఫ్రెష్ అయి కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేస్తాడు వీడు, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాడు అని ఆలోచిస్తూ ప్రేమ అయితే ఇక అసలు ముందు అత్త నేను ఇంకా నాన్నని నేను టూర్కి వెళ్ళాలనే విషయం గురించి మాట్లాడి అడగాలి అని అనుకుంటూ గబగబా ఇక
భద్రావతితో మాట్లాడడానికి వచ్చేసరికి అప్పుడే భద్రావతి సేనాపతి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ప్రేమ వాళ్ళ మధ్యలోకి వెళ్ళడం ఎందుకులే, బాగోదేమో అని అక్కడే నిలబడిపోతూ కాఫీ పెట్టుకుందామా అని ఆలోచిస్తూ ఉండగానే, ఏంటి సేన, ఏంటి నువ్వు అనేది అంటే, అవునక్క, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రోజు మనకి తెలిసే మనం ఆ ఇంటికి వెళ్ళి ఏమీ తెలియనట్టుగా కళ్యాణ్ గాడి గురించి ధీరజ్ నోటితో ధీరజే మాట్లాడేలా చేశాము అని, ఆ గొడవంతటికి కారణం మనమే అనే విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేమకు తెలియకూడదక్క. అలా తెలిసిందంటే మాత్రం జీవితంలో మళ్ళీ మన గుమ్మం తొక్కదు అని అంటూ ఉంటే, నేను ఇంత జాగ్రత్త పడుతోంది దేనికిరా, దానికి మంచిగా చెప్తున్నట్టే చెప్తూ దాన్ని ధీరజ్కి దూరం చేస్తూ వస్తోంది దేనికి? ఎట్టి పరిస్థితుల్లోనూ ఏది ఏమైనా సరే అది మాత్రం ఖచ్చితంగా అది మాత్రం మన ఇంట్లోనే ఉండాలి. నా మేనకోడలు నా చెల్లెల్లాగా కష్టాలు పడకూడదు. వాడు ఎంత మన ఇంటి ముందు ఇల్లు తీసి పెట్టినా నా చెల్లెలు ఎన్ని కష్టాలు పడుతోందో నేను చూస్తూనే ఉన్నాను కదరా. అలాంటిది ఇప్పుడు నా మేనకోడలు కూడా ఆ కష్టాలు పడటం నాకు ఇష్టం లేదు. కనీసం ఒక కారు కొనుక్కోటానికి గతిలేని వెదవని ఇది పెళ్లి చేసుకోవడం ఏంటా అనుకున్నాను. కావాలని ఆ రోజున పెళ్లి చేసుకుని దాన్ని వాళ్ళ ఇంటికి తీసుకుపోయాడు. దానికి వేరే దిక్కు తోచక చచ్చినట్టు వాళ్ళ గుమ్మంలో అడుగు పెట్టింది, అంతే తప్ప లేకపోతే అదెందుకు వెళ్ళేది? వల్లి వచ్చి మనకిదంతా చెప్పబట్టి సరిపోయింది. లేకపోతే జీవితాంతం ఇది నిజంగా ప్రేమించింది ధీరజ్ గాడినేమో అని చెప్పేసేసి మనం అనుకునేవాళ్ళం. కళ్యాణ్ గాడిని ప్రేమించి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు దాన్ని అదునుగా తీసుకుని పెళ్లి చేసుకున్నారు అని చెప్పేసేసి ప్రేమకు చెప్పాం. కానీ బుజ్జమ్మ నిజంగానే మన ఇంటి పరువు గురించి ఆలోచించి ఆ పని చేసింది. అలా అని చెప్పి బుజ్జమ్మను మనం సమర్థించలేం కదా అని చెప్పేసేసి అంటూ ఉంటుంది. అంటే వీళ్ళకి ముందే కళ్యాణ్ గురించి తెలిసే వల్లి ద్వారా తెలుసుకుని పనిగట్టుకుని ఈ నాటకాలన్నీ ఆడారన్నమాట అని ప్రేమ అనుకుంటుంది. అనుకున్న తర్వాత గదికి వెళ్ళిపోతుంది. పడుకుని ఆలోచిస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. ఇంత కుట్ర ఎందుకు చేశావత్తా? నాతో మాట్లాడినట్టయితే నేనే నీకు వివరం చెప్పేదాన్ని. ప్రేమలో ఉండి ధీరజ్ని ప్రేమలోకి దింపి నేను ఇప్పుడు ధీరజ్ లేకపోతే బ్రతకలేని పరిస్థితికి వచ్చేసాను. అలాంటి నన్ను ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి నువ్వు ఇంతలా బాధ పెడుతున్నావు, ఏంటత్తా ఇది అని మనస్సు కష్టపెట్టుకుని బాధపడుతున్నటువంటి ప్రేమ అలా నిద్రలోకి జారుకుంటుంది. కాసేపటికే ఇక తన గదిలోకి వచ్చిన ధీరజ్ని చూసి షాక్ అయిపోతుంది. ప్రేమ షాక్ అయి అరవబోతూ ఉంటే ధీరజ్ దగ్గరగా వచ్చి ప్రేమ పెదాలను తన పెదాలతో అదిమి నిదానంగా సున్నితంగా చాలా దగ్గరగా ఒక ముద్దు పెట్టేస్తాడు. ఇక అంతే, ప్రేమ సైలెంట్గా అలా కూర్చుండిపోతుంది. ప్రేమని కదిపి, ఏయ్ ఏంటి అలా కూర్చుండిపోయావు అంటే, ఏంట్రా నువ్వు ఏం చేసావు ఇప్పుడు అని అంటే, అక్కడున్నప్పుడు చేయాల్సింది నేను, ఇక్కడ దాకా కూడా వచ్చుండేదానివి కాదు అని అంటే, జేంట్రా ఇలా ఇలా ఎమోషనల్గా నన్ను లాక్ చేద్దాం అనుకుంటున్నావా అని అంటే, హే ఇది ఎమోషనల్ అంటే లవ్, మనిద్దరి మధ్యన ఉన్న ప్రేమ, ఇది మనిద్దరి భార్యాభర్తల బంధానికి గుర్తు. ఈ భార్యాభర్తల బంధాన్ని నీకు వేసినట్టయితే నువ్వు అక్కడి నుంచి కదిలి ఇక్కడికి వచ్చేదానివి కాదు, వచ్చినా ఇన్ని రోజులు ఇక్కడ కూర్చునేదానివి కాదు. వల్లి వదిన చూడు, వెళ్ళినా 2 రోజులకి పరిగెత్తుకొస్తుంది. నర్మద వదిన చూడు, అసలు వెళ్ళనే వెళ్ళదు. అందుకే నువ్వు మాత్రం ఇలా పరుగులు పెడుతోంది. ఈ ఒక్కటి మనిద్దరి మధ్యన ఉన్న అడ్డు గోడ తొలగిపోతే ఆ అడ్డు తెరని మనం తీసేస్తే అప్పుడు నువ్వు చచ్చినట్టు నా దగ్గరే ఉంటావు అంటాడు ధీరజ్. ఏం మాట్లాడుతున్నావురా, పిచ్చి పిచ్చిగా ఉందా అంటే, పిచ్చిగానే ఉందే, ఇంటికి వచ్చేవే ప్రేమ, చాలా పిచ్చెక్కిపోతోంది. మన ఇంట్లో మన గదిలో మన మంచం మీద కూర్చుని మనం ముచ్చట్లు చెప్పుకుందాం, ఇక్కడ ఎందుకే ఎవరు వస్తారో ఎవరో అంటూ టెన్షన్ పడుతూ అంటే, నేనే రేపు వచ్చేద్దాం అనుకుంటున్నాను అంటుంది. ఏంటి నువ్వు చెప్తుంది నిజమా అంటాడు. అవును, అసలు ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలిసిపోయింది అంటే, ఎలా జరిగింది అనగానే, మా నాన్న మా అత్త ఆల్రెడీ వల్లి ద్వారా అసలు విషయం తెలుసుకుని మన ఇంటికి వచ్చి కావాలని గొడవంతా చేశారంటే, వల్లి ద్వారానా అంటే, అవును వల్లకే వచ్చి వీళ్ళకి ఆ విషయం చెప్పిందంట అని చెప్పేసరికి, ఓహో దీనంతటికీ వెనకాల వదిన గారు ఉన్నారన్నమాట, ఆవిడ గారిని జాలి తలవడం కూడా తప్పేనే బాబు అని చెప్పని అంటాడు ధీరజ్. అయితే ఇక రేపు మార్నింగ్ వచ్చేస్తున్నావుగా అంటే, వచ్చేస్తాను రా అంటుంది. రాకపోతే రేపు రాత్రికి వచ్చి ముద్దు కాదు, ఇక నన్ను పట్టుకోవడం ఎవరి వల్ల కాదు, ఆపడం నీ వల్ల అంతకంటే కాదు అని అంటాడు. ఆ మాటలతో ముసిముసి నవ్వులతో సిగ్గు మొగ్గలేస్తున్న ప్రేమ మోము చూచి గట్టిగా బుగ్గ మీద ఒక ముద్దు పెట్టి బాయ్ అంటూ వెళ్ళిపోతాడు ధీరజ్. ఇక ఉదయాన్నే లేచిన ప్రేమ గోల గోల రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది. ఏమైంది ఏంటి అంటే, అన్నీ విసిరేసి పడేసి మీరందరూ కలిసి కుట్ర చేసి నన్ను నా భర్త నుంచి విడతీసి ఇంటికి తీసుకొచ్చారు కాదు అని అరుస్తుంది.
ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భద్రావతి సేనాపతి అయితే. ఇక అక్కడి నుంచి అత్తగారింటికి అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతుంది ప్రేమ. గేట్ దగ్గర నుంచొని ప్రేమకు చెయ్యందించి ఇంట్లోకి తీసుకెళ్తూ బాయ్ భద్రం అంటాడు ధీరజ్. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.